ఒకళ్ళతో సినిమా చేయాలనుకుని మళ్ళీ ఇంకొకళ్ళతో సినిమా చేయడం మన ఇండస్ట్రీలో మామూలే. కలియుగ పాండవులు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు వెంకటేష్. అయితే ఆయన ఫ్యామిలీ, యాక్షన్, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని కేటగిరీల్లో సినిమాలు తీసి అందరి హీరో అయిపోయాడు వెంకటేష్. గత కొద్ది కాలంగా సినిమాలను తగ్గించిన వెంకటేష్ మళ్ళీ చాలా యాక్టివ్గా వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఆ మధ్య మహేష్, వెంకీ, సీతమ్మ వాకిట్లో సినిమాల జట్టు, గోపాల గోపాల అంటూ పవన్తో కూడా సినిమాలు చేస్తూ మల్టీస్టారర్కు నాంది పలికాడు. ఇక ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ అయిన సాలా ఖడూస్ సినిమా రీమేక్ గురు సినిమాలో హీరోగా నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడు వెంకీ. అయితే ఈ సినిమా తర్వాత నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా ఉంటుందని ప్రకటించడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందని, వెంకీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరూ కలిసి ఒక మంచి మాస్ సినిమా చేయడానికి సన్నాహం అవుతున్నారని, ఇక ఇదే నిజమైతే ఒక క్రేజీ కాంబినేషన్ లో మంచి హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. అఫీషియల్ గా తొందరలో అనౌన్స్ చేస్తారని సమాచారం. చూద్దాం పూరి అండ్ వెంకీ యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.